ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖలో సందడి మొదలైంది. కూటమి పార్టీలు కలిసికట్టుగా ప్రధాని పర్యటన ఏర్పాట్లలో బిజీ అయ్యాయి. విశాఖకు రానున్న మోదీ 3 గంటల పాటు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. విశాఖ రైల్వే జోన్కి, ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకి, నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్కి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభ వేదికగా ఈ ప్రారంభోత్సవాల జాతర షురూ కాబోతోంది. మూడోసారి ప్రధాని అయ్యాక మోదీ విశాఖకు రావటం ఇదే తొలిసారి. ఈ అరుదైన సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. నాట్ ఓన్లీ విశాఖ, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, అనంతపురం టోటల్ ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తుందని సీఎం పదే చెబుతూ వస్తున్నారు. ఈ మొత్తం డెవలప్మెంట్ సినారియోను, ప్రభుత్వ ఆలోచన విధానాన్ని ప్రధాని మోదీ పర్యటన ద్వారా మరింత ఎక్స్పోజ్ చేయాలన్నది సర్కార్ స్ట్రాటజీగా తెలుస్తోంది. అందుకే ప్రధాని మోదీ వైజాగ్ టూర్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. అటెన్షన్ ఎవ్రీబడి, మోదీ వస్తున్నారు, బీ రెడీ అంటూ పాలన యంత్రాంగం మొత్తాన్ని అలర్ట్ మోడ్లోకి నిలబెట్టింది కూటమి ప్రభుత్వం. ఈ 3 రోజులు 6 మంది మంత్రులు అక్కడే మకాం వేసి ఏర్పాట్లను. మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్సుని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పరిశీలించనున్నారు. ఇది మోదీ సభ కాదు, 6 నెలల ఎన్డీఏ విజయోత్సవ సభ అనేది కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముందస్తు సంకేతం. ఇక మరోవైపు సంక్రాంతి కానుకలా ప్రధాని మోదీ వరాలు కురిపిస్తారని ఆశిస్తున్నారు ఏపీ ప్రజానికం. దీంతో ఇప్పుడు అందరి చూపు విశాఖ వైపే కనిపిస్తోంది. ప్రధాని మోదీ ఎలాంటి హామీలు ఇస్తారనే అంశంపై అందరి దృష్టి నెలకొంది. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఆ రోజు ఆయన స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? ప్రధాని రాకను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు? దాదాపు 10 మందికి పైగా రాష్ట్ర కేబినెట్ మంత్రులు విశాఖలో ఉండి ఆయనకు సంబంధించిన పర్యటనని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఆయన పూర్తి స్థాయిలో కేంద్ర అవసరం రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకం కాబట్టి మోడీని ప్రసన్నం చేసుకునే విధంగా, మోడీ మెప్పు పొందే విధంగా ఈ సభను నిర్వహించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదే సమయంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి ఉంటుంది, దానికి సంబంధించిన ఎలాంటి ప్రోగ్రెస్ ఉంటుంది అని చెప్పే ప్రయత్నం కూడా బలంగా చేస్తుంది. మరొకవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఇది రాష్ట్రాల మధ్య ఎక్కడైతే కొన్ని రాష్ట్రాలను నెగ్లెక్ట్ చేస్తుంది, లేకపోతే కొన్ని ప్రాంతాలను నెగ్లెక్ట్ చేస్తుంది అనే భావాన్ని కూడా రూపుమాపడానికి పనికొస్తుంది. అదే సమయంలో భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ లాంటి వాళ్ళ పార్ట్నర్ స్టేట్స్కి ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావడం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తే దాని మెసేజ్ మిగతా రాష్ట్రాలకు కూడా పాజిటివ్గా వెళ్తుందన్న అనేక రకాల పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఇందులో ఉన్నాయి. అలాగే డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్తో కలిపి చేస్తున్న ఈ ప్రోగ్రామ్కి పెద్ద ఎత్తున ఒక సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అన్న రీతిలో పెద్ద ఎత్తున ఒక ఉత్సవంలాగా నిర్వహించే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. దాదాపు 2 లక్షల కోట్లకు పైగా విలువ చేసే పెట్టుబడులతో రాష్ట్రానికి మోడీ వస్తున్నారు. సో ఆయనకి అంత పెద్ద ఎత్తున రాష్ట్రం పట్ల ఆయన చూపిస్తున్న అభిమానానికి అందరం కలిసి అందరి సమక్షంలో అవి ప్రకటించబోతున్నారు, వాటికి శంకుస్థాపన చేయబోతున్నారు. కాబట్టి మన అందరం కూడా అంతే స్థాయిలో ఆయన్ని అక్కడికి రావాలి, ఆశీర్వదించాలన్నట్టుగా కూటమి నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాది మొత్తాన్ని పూర్తి స్థాయిలో ఉత్తరాది ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ ఆయా నియోజకవర్గాల్లో 3 కూటమి పార్టీలు కలిసి సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకుని జన సమీకరణ కాకుండా జనం స్వచ్ఛందంగా వచ్చేలాగా జనాల్లోకి ఒక పాజిటివ్ మెసేజ్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన వచ్చే రోడ్ షోను కూడా పెట్టుకోబోతున్నారు. ఎందుకంటే రోడ్ షో పెట్టడం ద్వారా మోడీకి సంబంధించిన ఆదరణ ఇంకా తగ్గలేదు. మోడీ పట్ల దేశం మొత్తం, కేవలం నార్త్లోనే కాదు సౌత్లో కూడా మోడీకి ఎట్లాంటి ఆదరణ ఉందో చూపించే ప్రయత్నం మరొకసారి భారతీయ జనతా పార్టీ చేసే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో కూటమి పార్టీలు కూడా పూర్తి స్థాయిలో మోడీ ఆదరణ ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ ప్రయాణం చేసే రూట్లో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే అటు మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున ఎల్ఈడి లైట్స్ కావచ్చు, లేకపోతే ఆ రూట్ అంతా పెద్ద ఎత్తున లైటింగ్ దగ్గర నుంచి ఇతర సెక్యూరిటీకి సంబంధించిన అరేంజ్మెంట్స్ నుంచి అన్ని చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధాన భద్రతా సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరొక ఎల్లుండి దాదాపు సరిగ్గా 48 గంటల్లో ఆయన ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది విశాఖ. ఆయన పూర్తిగా ఆహ్వానించడానికి, ఆయన ఘనంగా స్వాగతించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది.